ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ రాత్రి కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానమ్మా. ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి ఇటు కూడిని ఏర్పాటు చేయడానికి దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కృపను అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మంచివాడు. యేసయ్య, అందరూ చెప్పండి ఒకసారి, యేసయ్య మంచివాడు. ఎంత మంచివాడు? చాలా మంచివాడు. ఎంత మంచివాడు? ఎవరికంటే చాలా మంచివాడు? ఈ లోకంలో మీ దృష్టిలో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకంటే కూడా చాలా రెట్లు మంచివాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా చదువుదాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొని, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు రొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యములో అనేకమైన విషయాలు, దేవుని ప్రజల మధ్య జరిగిన అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. అందులో ఒక సంఘటన, ఏలియా అనే ఒక దైవజనుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనం చదువుకున్నాం. ఎవరు ఈ ఏలియా అనంటే అతను దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. ఎవరు ఏలియా అనంటే అతను ప్రవక్త, అంటే రాబోయే కాలంలో జరగబోయే సంగతులను చూసి వాటిని తెలియజేయగలిగిన గొప్ప ప్రవక్త ఏలియా. ఏలియా ఎలాంటి ప్రవక్త అంటే కేవలం జరగబోయే విషయాలు చెప్పడం మాత్రమే కాదు, తను ఏది చెప్తే అది జరిగేది. హల్లెలూయా. ఇది అలాంటి వాళ్ళు కూడా ఉంటారా భూమి మీద? హల్లెలూయా. దేవుని శక్తి ఎవరి మీద అయితే ఉంటుందో, దేవుని యొక్క ఆత్మశక్తి ఎవరి మీద అయితే ఉంటుందో వారికి ఇలాంటి కృపను దేవుడు ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా దేవునికి మాటలు విందాం. ఏలియా అనే ఈ భక్తుని జీవితంలో ఒకానొక సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు రావడానికి కూడా దేవుడు కొంత ఇశ్రాయేలు కొంత పనిష్మెంట్ ఇద్దామని చెప్పి దేవుడు ఒక కరువును తీసుకొచ్చాడు. అందులో కూడా దేవుడి యొక్క కృప విడుదల చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా తన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. మరిచిపోయే దేవుడు కాదు ఆయన. అయితే ఆ దైవభక్తుని జీవితంలో తనుంటున్న ప్రాంతంలో ఇప్పుడు గొప్ప కరువు అనేది వచ్చింది. గొప్ప కరువు అనేది, ఈ గొప్ప కరువు రాగా ఏం చేయాలో తెలియట్లేదు. కరువు అంటే ఏంటి? అర్థం ఏంటి? కరువు అంటే ఆహారం దొరకదు, నీళ్లు దొరకదు, పొలాలు ఎండిపోతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమి ఇవ్వవలసిన ఫలం అనేది ఇవ్వదు, ఎండిన భూములుగా మారిపోతాయి. ఏ ఫలము రావాలో ఆ ఫలము రాదు. మనం తినడానికి సరిగ్గా ఆహారం దొరకదు. మనుషుడికి బేసిక్ నీడ్స్ అంటే ఏంటి అమ్మా? ఏమంటారు? బేసిక్ నీడ్స్ అంటే అతి సాధారణమైన అవసరతలు ఏమిటి? నీళ్లు, ఆహారం, వస్త్రాలు, లేదంటే ఇల్లు, నివాసం. ఇవి కదా మనుషునికి ఒక సాధారణ, అంటే మామూలు అవసరతలు. ఇవన్నీ కూడా ఇవి తీర్చబడడం కోసమే చాలా మంది ఇప్పటికీ కూడా చాలా మంది ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. వీటి కోసం ఎంతో కష్టపడుతుంటారు. కష్టపడాలి, వాస్తవమే. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే రావాల్సిన ప్రతిఫలం మనకి దొరకదు.
ఎంత కష్టపడినా సరే మనం 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 పొందుకోవాలనుకున్నవి మనకి దొరకవు. కొన్నిసార్లు పంట వేస్తారు, కానీ చివరి టైంకి వచ్చే టైంకి అవి చేతికి. అది వారి జీవితంలో అది ఒక కరువు పరిస్థితి. వారి జీవితంలో అదొక కొన్ని ఆశపడతారు, ఫలానా ప్రమోషన్ కావాలనో ఫలానాది రావాలనో, కానీ ఆశపడిన తర్వాత ఆ లాస్ట్ మూమెంట్ వచ్చేపాటికి అవి వారి జీవితంలో అది ఒక కరువు పరిస్థితి. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి ఒక దేశంలో ఈ దైవజనుడు రావడం జరిగింది. అయితే ఆ దేశంలో దేవుడు తన బిడ్డలను అన్నాడు విడిచిపెట్టే దేవుడు కాదని చెప్పాను కదా. అదే దేశంలో ఉంటున్న ఒక విధవరాలు ఉంది. ఎవరమ్మా? తన భర్త మరణించాడు, ఈమె విధవరాలుగా ఉంది. తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరున్నారు? సాధారణంగా కరువు వస్తే మామూలుగా ఈ విధవరాలు ఆమె పని చేసుకుంటూ ఏదో తనకున్న దాంట్లో కష్టపడుతూ తింటూ ఉంటుంది, తన కుమారుని పోషించుకుంటూ. కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు తినడానికి తిండి లేదు ఎవరి దగ్గర కూడా. అప్పుగా ఎవరైనా ఇస్తారంటే ఇప్పుడు విధవరాలు తర్వాత కట్టిద్దో లేదో ఎవరికి నమ్మకం అని చెప్పి అప్పుల వారు కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు రాకపోయి ఉండవచ్చు. ఈమె ఎంతగానో కష్టపడింది, ఎంతగానో ప్రయాసపడింది, ఎంతగానో అయ్యా ఇదిగో నేను ఎలా జీవించాలి, ఈ కరువులో నేను ఎలా ముందుకెళ్ళాలి, నాకు వల్ల కావట్లేదు, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చిందంటే ఈ పరిస్థితుల యొక్క మరణమే తప్ప వేరే దిగ్గేమీ లేదు, మరణమే తప్ప వేరే అని అనుకునేంత పరిస్థితికి వచ్చేసింది. తన దగ్గర ఉన్న ఆహారం అంతా కూడా అయిపోయింది. మన దగ్గర ఉన్న ఒకవేళ ఈరోజు నేను మీ ఇంటికి కనుక వస్తే మీ ఇంట్లో ఎన్ని రోజులకు సరిపడే ఆహారం ఉంటుంది? ఒక 4 రోజులు. బయట నుంచి కూరగాయలు కొనుక్కోపోయినా ఏదో ఉప్మా చేసుకుని ఏదో ఒకటి ఒక 4 రోజులు ఎలా నెల రోజులు ఎలాగోలా నెట్టుకుని రాగలరు. రిలయన్స్ డిమార్ట్లు ఉన్నాయి, అవన్నీ బంద్ అయిపోతే ఒకవేళ అసలు మన ఇంట్లో నుంచి క్వారంటైన్లో ఉండి బయటికి వెళ్ళకుండా ఉన్నా సరే ఎలాగో 4 రోజులు మనం కష్టపడి ఎలాగో తినగలం. కానీ ఈ స్త్రీ దగ్గర కొంతకాలం ఎలాగో నెట్టుకుంటూ వచ్చింది. కానీ ఇక అంతయు కూడా తనకున్న ఆ అవసరతలు ఏంటి, తనకున్న ఆ సరుకులు ఇవన్నీ కూడా అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఏమైనా దేవుడు మనతో మాట్లాడే విషయం చెప్పనా, చాలా మంది మనలో ఏమనుకుంటామంటే ఇక నా సామర్థ్యం కొలది నేను చేశానయ్యా, ఇక నాకు ఓపిక లేదు. ఇక నాకు ఎంతమంది అనుకున్నారు ఆ మాట? ఇక నాకు నా వల్ల కాదయ్యా, నా ఓపిక అయిపోయింది. నాకున్న ఇదిగో ఇప్పటి వరకు మా ఇంట్లో ఈ పిండి ఉంది, ఇక మాదంతా కూడా అయిపోయే స్థితికి తను కూడా ఇక వాళ్ళ ఇంట్లో ఏమయ్యా మిగిలింది అంటే ఆ భాగం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. తన ఇంట్లో ఏం మిగిలిందయ్యా అంటే కొంచెం పిండి కొంచెం నూనె. అనండి ఒకసారి, కొంచెం పిండి కొంచెము నూనె, కొంచెం పిండి కొంచెము నూనె అంటే ఇక ఆఖరికది, ఇకది లాస్ట్ అన్నమాట. ఆవిడేమనుకుంది, ఈ కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇక కావాల్సింది ఏమిటి అంటే మంట కావాలి. ఏం కావాలి? బయటికి వెళ్ళి ఎలాగో కొన్ని పొరలు ఏరుకొస్తా, మంట పెడతా, ఆ ఉన్న పిండి, ఆ కొంచెము పిండితో కొంచెము నూనెతో నేను ఖచ్చితంగా దాన్ని ఒక రొట్టె చేయగలిగిన రొట్టెలు చేసుకుని నేను నా బిడ్డ తినేసిగా. తను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం కాదు, తన ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం కాదు. కానీ తను ఇక ఇది ఆఖరిది అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ఇది అయిపోయిన తర్వాత తింటాకేముండదు. ఇక ఆకలితో అలాగనే మాడి చనిపోవడం తప్ప వేరొక ఆప్షన్ అనేది తన దగ్గర లేదు. ఎన్ని దారులు సాధారణంగా మనం ఆ పరిస్థితికి వస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతాం మనం, అవునా కదా? ఏం చేయడానికి అప్పు తీయడానికో లేదంటే తినడానికి తిండి లేకపోతే ఏదో ఒకటి చేస్తాం కదా మనం. అది లేకుండా ఏం చేయలేం. అందులో తన బిడ్డ తన కళ్ళ ఎదుటే ఏ తల్లి మాత్రం ఊరుకోగలదు? అవసరం ఏదైనా సరే చేసి తను పోషించాలనుకుంటుంది. కానీ ఈ తల్లి దగ్గర అంట నేను అనుకుంటాను అన్ని పరిస్థితులు అన్ని ప్రయత్నాలు చేసి ఉంటుంది ఆ తల్లి, అన్ని ప్రయత్నాలు చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేసి ఉంటుంది. అయినప్పటికీ కూడా తన దగ్గర ఏమీ లేదు, ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు, వేరే మార్గం ఏమీ లేదు. వారు సేవించే దేవుడు యెహోవా,
వాళ్ళు సేవించే దేవుడు యేసు ప్రభు. ఆయన వాళ్ళు సేవిస్తుంటే ఈ తల అనుకుంది, ఇక ఆఖరిగా అయ్యా మనసులో అనుకుంటూ ఉంటుంది, పొడలు ఏరుకుంటూ మనసులో అనుకుందేమయ్యా, ఇదిగో ఇక ఈరోజే మా ఆఖరి భోజనం మేము తినబోతున్నాం. ఈరోజు ఇక ఈ ఆఖరి భోజనము, ఈ కొంచెము పిండితో, ఈ కొంచెము నూనెతో ఆఖరి అప్పం మేము చేసుకుని, ఆఖరి రొట్టె మేము చేసుకుని ఇక తింటామయ్యా అని పుల్లలు ఏరుకుంటున్న సమయంలో ఆలోచించుకుంటూ ఉందేమో, బాధపడుతూ ఉందేమో, అయ్యో నా కుమారుడికి నేను తిండి పెట్టలేకపోయానే, నాకున్న ఓపికంతా నేను కష్టించి పని చేశానే, నాకున్నంతా కూడా నేను దారబోసానే, అయినప్పటికీ కూడా ఇక నా కుమారుడిని పోషించుకున్నా నాకు ఇంతకు మించి నా దగ్గర ఏమి అని బాధపడుతుండేమో. ఆ సమయంలో ఎక్కడో ఉన్న దైవజనునికి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? అయ్యా నీవు సారేపతు అనే ఊరికి పోవాలి. ఎక్కడికి పోవాలి? నేనంటాను, దేవుడు ఒకవేళ దేవుడు కనుక నిశ్చయించుకుంటే ఎవరు ఎక్కడున్నా సరే మనకు సహాయం చేయవలసిన వారు మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తారు. హల్లెలూయా. నెంబర్ 1 మీతో చెప్పాలనుకుంటుంది, మీ అడ్రస్ దేవునికి తెలుసు. చెప్పండి ఒకసారి, నా అడ్రస్ దేవునికి తెలుసు. చెప్పాలి, నా అడ్రస్ దేవునికి తెలుసు. తెలుసా లేదా? దేవునికి తెలుసా లేదా మీ అడ్రస్? మీ అడ్రస్ ఏంటో దేవునికి తెలుసు. ఈ రాత్రి మాటలు వింటున్న ఎవరైనా సరే మీ చిరునామా దేవునికి తెలుసు. మీరు ఎక్కడున్నారో దేవునికి తెలుసు. ఏ పరిస్థితిలో ఉన్నారో దేవునికి తెలుసు. ఏ గ్రామంలో, ఏ ఇంట్లో, ఏ మూలన గురించి నేడుస్తున్నారో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి దేవుడు రావాల్సిన వాడిని పంపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితిలో ఎక్కడ మనం కుమిలిపోతుంటామో ఆ పరిస్థితిలోనికే దేవుడు దూతలను పంపిస్తాడు. ఎక్కడైతే మనం నలిగిపోయినామో ఆ దాన్ని సరి చేయడానికే దేవుడు దూతలను పంపిస్తాడు. ఎక్కడైతే మనం దిగజారిపోయినామో దాన్ని లేవనెత్తడానికే దేవుడు తన దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక లేఖనం మీద సెలవిస్తుందంటే, మానవుడు నశించిపోతుండగా ఆ నశించిపోయే అవస్థ నుంచి మానవుని పైకి లేవనెత్తడానికి యేసయ్యని ఈ లోకానికి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఎవరు పంపించారు దేవుడు? ఏ అవసరం, ఏ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి? నశించిపోతున్న పరిస్థితి, మానవుడు పాపంలో పాడైపోతున్న పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి, ఆ పరిస్థితిలో ఎక్కడ కుంగిపోయినాడు? ఎక్కడ కుంగిపోయినాడు? అగాధంలో కూరుకుపోయినాడు, చీకటిలో కూరుకుపోయినాడు. ఆ అడ్రస్ లోనికి, ఆ చిరునామా దగ్గరికి వారిని బయటికి తీసుకురావడానికి అక్కడి నుంచి ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నాడు. పాపం నుంచి ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నాడు. పాపానికి బోల్డ్ చిరునామాలు ఉన్నాయి, అవునా కదా? పాపానికి చిరునామా ఏంటి? ఈ రోజులో పాపానికి చిరునామా మొబైల్ ఫోన్, అవునా కదా? ఇది ఉంటే సగం పాపం మన చేతిలోనే ఉన్నట్టే. 90% మన చేతిలోనే ఉన్నట్టు పాపం, అవునా కదా? ఇది పాపానికి చిరునామా. పాపానికి చిరునామా ఎక్కడ వెతికినా పాపానికి చిరునామా దొరికిద్ది. రోడ్లో వెళ్తుంటే పాపానికి చిరునామా దొరికిద్ది. చిరునామా దొరకడం అంటే అది అక్కడ కనబడుతుంది మనకి, అది అక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనకి పాపానికి చిరునామా దొరుకుతుంది. కానీ పరిశుద్ధతకి చిరునామా ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధత ఎక్కడ మనం తాపత్రయపడి వెళ్ళగలం? ఎక్కడ పాపం యొక్క విముక్తి కోసం మనం వెళ్ళగలం? ఎక్కడికి వెళ్తే పాప విముక్తి దొరుకుతుంది? ఏ చిరునామా పట్టుకుని వెళ్తే, ఏ అడ్రస్లోకి వెళ్తే మనకి పాపం నుంచి విముక్తి దొరుకుతుంది? అలానే ఎక్కడ రాయబడి ఉంది? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపానికి చిరునామా మనమే. పాపానికి చిరునామా ఎవరు? కానీ ఈ పాపానికి విముక్తికి చిరునామా ఎవరో చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. పాపం నుంచి విడుదల పొందాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. పాపం నుంచి విడుదల అవ్వాలంటే, పాపం నుంచి విమోచనం పొందాలంటే, పాపాలు క్షమించబడాలంటే, మీ పాపపు కట్లు తెంచబడాలంటే దానికి ఒకే ఒక్క చిరునామా ఈ లోకములో ఏదైనా ఉంది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. యేసే ప్రతి పాపము నుండి మానవాళిని విడిపించగలిగిన శక్తిమంతుడు. ఇది గొప్ప వార్త చెప్పడానికి నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. ఆమేన్.
ప్రతి పాపమును విడిపించడానికి శక్తిమంతుడు యేసయ్య. అది ఎలాంటిదైనప్పటికీ కూడా దానికి ముందు ఎక్కడ ఉంది? సాధారణంగా మెడికల్ షాపులకి వెళ్తే ఉంటుంది, ఇక్కడ అన్ని ఇంగ్లీష్ మందులు లభించును. ఇక్కడ అన్ని ఇంగ్లీష్ మందులు. కొన్ని చోట్లకి వెళ్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటారు. దాని అర్థం ఏంటి? అన్ని రోగాలకి కూడా వైద్యం చేయబడును. నయం చేస్తారని చెప్పరాలి, చికిత్స చేయబడును, వైద్యం చేయబడును అంటారు. అంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏం చేయాలో వాళ్ళు చేస్తారు అంతే. నయమైతే లేదు, అది వాళ్ళ చేతిలో, ఎవరి చేతిలో ఉండదు, వాళ్ళు ఎవరు చెప్పగలరు? వాళ్ళ చేతిలో ఉండదు, ఎవరు ఏం చేయలేదు దాన్ని. వాళ్ళు వైద్యం చేయగలరు. కొన్ని ఇంకా 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 కొన్ని మార్కెట్, సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తే ఇచ్చట అన్ని సరుకులు లభించునని చెప్పి రాస్తారు. అంటే అక్కడ ఏంటి, అక్కడికి వెళ్తే మొత్తం మనకు కావాల్సినంతా కూడా అక్కడ దొరికిపోతాయి, అవునా కదా? అలాగే ఇది చూడాలి, యేసు క్రీస్తు వారి దగ్గరకు వస్తే ప్రతి పాపానికి కూడా విడుదల దొరుకుతుంది. ప్రతి పాపమునకు కూడా ఖచ్చితంగా విమోచన దొరుకుతుంది. పాపానికి విమోచనకు చిరునామా యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య పాపాన్ని విడిపించడానికి లోకానికి వచ్చారు. యేసయ్యకి ఇక్కడ కూర్చున్న మనందరి యొక్క అడ్రస్ బాగా తెలుసు. మనందరి అడ్రస్ ఎలా బాగా తెలుసు అని చెప్తున్నావయ్యా అని అంటే, మనకి ఈ బైబిల్ గ్రంథం, ఎక్కడో ఉన్న బైబిల్ గ్రంథం మన దగ్గరికి దేవుడు తీసుకురాలా? ఎక్కడో ఉన్న పాపానికి విమోచన కలిగిన మార్గం, ఆ మార్గాన్ని దేవుడు నా వరకు తీసుకురాలా? ఎప్పుడయ్యా తీసుకొచ్చాడు అంటే 2000 సంవత్సరాల క్రితం తోమా అనే యేసుక్రీస్తు వారి శిష్యులు ఈ లోకానికి వచ్చాడు. 200 సంవత్సరాల క్రితం కాదు ఈ లోకానికి ఈ క్రైస్తవ్యం అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు వారు జన్మించిన కాలంలోనే యేసయ్య శిష్యుడైన తోమా ఈ భారతదేశానికి వచ్చి, ఇదిగో భారతీయ ప్రజలు ఇంకను కూడా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటూ, అయా చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపించవా, అసత్యంలో ఉన్న మమ్మల్ని సత్యంలోకి నడిపించవా, మరణమైన మమ్మల్ని జీవులోకి నడిపించవా అని ప్రార్థనలు చేస్తుంటే, ఆ ప్రార్థనలు విన్న తోమా భక్తుడు అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చి నిజముగా వెలుగు యేసుక్రీస్తు వారిని, నిజముగా జీవమైన యేసుక్రీస్తు వారిని మరణములోని జీవములోనికి, అసత్యంలో నుంచి సత్యములోనికి, ఇదిగో ఆ యొక్క పాపపు అంధకారములో నుంచి నిజమైన వెలుగులోనికి నడిపించడానికి మార్గముని లోకానికి తీసుకొచ్చాడు, ఈ భారతదేశానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వరకు ఆ సువార్త వచ్చింది. చెప్పండి, నా వరకు సువార్త వచ్చింది. నా వరకు, నా దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఇంకా కొంతమంది దగ్గరికి రాలేదు, చెప్తలేదు వాళ్ళు. వచ్చారా లేదా యేసయ్య మీ దగ్గరికి? నా దగ్గరికి యేసయ్య వచ్చాడు. నా యేసయ్యకి నా చిరునామా తెలుసు. నా యేసయ్యకి నా చిరునామా తెలుసు. ఏదైనా తోటలో మానవుడు పాపం చేశాడు, ఆదాము హవ్వ పాపం చేశారు. యేసయ్య వచ్చి అడిగిన ప్రశ్న తెలుసా? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చిరునామా తెలియక యేసయ్య అడగలా. యేసయ్య ఆదాం దగ్గరికే వచ్చాడు. అదే ఏదైనా తోటలో ఆ చెట్ల వెనకాలే ఉన్నాడని తెలుసు. అయినా ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? అయ్యా, నేను పాపంలో ఉన్నాను. అది జవాబు ఇవ్వాల్సింది. యేసయ్య ఆల్రెడీ ఆయన ఉన్న చిరునామాకే వచ్చాడు. నేనంటాను, యేసయ్య పోస్ట్ ఎప్పుడు కూడా మిస్ అవ్వదు. హల్లెలూయా. పోస్ట్ మ్యాన్ కొన్నిసార్లు పోస్ట్ ఇవ్వడానికి అడ్రస్ ఎత్తుకుంటూ ఇక్కడ అక్కడ తిరిగేస్తుంటాడు. ఈ రోజులు అంటే డెలివరీ బాయ్లు ఉన్నారు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు. వాళ్ళకి అడ్రస్ తెలియకుండా మొత్తం తిరిగేస్తుంటారు, మొత్తం గుండ్రంగా తిరిగేస్తుంటారు. ఆ ఫోన్ చేస్తారు, ఎక్కడండి మీ ఇల్లు? వాళ్ళు కనబట్లా, నువ్వు బయటికి రా, నువ్వు ఎక్కడ పలానా చోటకి అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కానీ యేసయ్య సువార్త కన్ఫ్యూజ్ అవ్వదు, యేసయ్య కన్ఫ్యూజ్ అవ్వడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో కూడా యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు యేసయ్యకి కావాలి. హల్లెలూయా. అందుకని ఈ మాటలు యేసయ్య మీతో వినిపిస్తున్నాడు. ఆమేన్. యేసయ్యకు చిరునామా బాగా తెలుసు. సారేపత్తు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. అయ్యా దైవజనుడా, ఆ విధవరాల్ని పోషించడానికి, ఆమె నిన్ను పోషించడానికి నేను నిన్ను ఆమె దగ్గరికి పంపిస్తాను, పద నడు అని చెప్పి దైవజనునికి ఆ విధవరాలు అడ్రస్ దేవుడు చెప్పాడు. హల్లెలూయా.
మనందరి చిరునామా యేసయ్యకి తెలుసు. ఈ రాత్రి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో అంటే ఏ పరిస్థితిలో ఉన్నారో యేసయ్యకి తెలుసు. నెంబర్ 2, మీ దగ్గర ఏముందో యేసయ్యకి తెలుసు. మీ దగ్గర ఏముందో, మొదటిగా నా చిరునామా యేసయ్యకి తెలుసు అన్న ఒకసారి. రెండవదిగా నా దగ్గర ఏముందో కూడా యేసయ్యకి తెలుసు. తెలుసా లేదా? ఆ దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అంటే సరే అని చెప్పి తెత్తకెళ్ళింది. ఆమె తెచ్చేలోపే మళ్ళీ అడుగుతున్నాడు ఈయన, అమ్మ నాకు కొంచెం ఒక రొట్టె ఆమెను చేసి పెడతావా, ఆకలి వేస్తుంది అని చెప్పి ఆయనంటే ఆమె అంటది. అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా నా దగ్గర కొంచెము పిండి, చెప్పాలి కొంచెం పిండి, కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నాయ్యా. మన దగ్గర ఏమున్నాయో దేవుడికి తెలుసు. అయినా ఆయన తెలుసా, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ముందు దేవుని దగ్గరికి రా, దేవునితో నువ్వు చెప్పు, దేవునితో నువ్వు చెప్పు, దేవునితో నువ్వు చెప్పు. ఇటువేనండి అవి తిరుగుతూనే ఉంటాయి, అవి జంతువులు తిరుగుతూనే ఉంటాయి. జాగ్రత్త గమనిస్తే మన దగ్గర ఏముందో కూడా యేసయ్యకి తెలుసా లేదా? ఈ రాత్రి మీ దగ్గర ఏముందో కూడా యేసయ్యకి తెలుసు. కానీ యేసయ్య అదేంటో చెప్పాలని కోరుకుంటున్నాడు. యేసయ్య అదేంటో మనం యేసయ్యతో చెప్పాలి. అయ్యా ఇదిగో నా దగ్గర ఇంత ఉందయ్యా, నా దగ్గర పలానా ఉందయ్యా, ఇదిగో నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇదిగో నువ్వేం చేద్దాం అనుకున్నావు దాంతో అని అంటే, అయ్యా నేను రొట్టె చేసుకుంటా, నేను చేసుకుని తినేసి నేను చనిపోదాం, నేను నా పిల్లాడు మేము చనిపోదాం అని అనుకుంటున్నాం అని వారు అలాగే అనుకుంటున్నారు. జాగ్రత్త ఇటువేనండి, అవన్నీ కూడా అలాగే అరుస్తూ ఉంటాయి. ఈమె ఏ పరిస్థితిలో ఉందో యేసయ్య ఎరిగి ఉన్నాడు. ఈమె దగ్గర ఏముందో యేసయ్య ఎరిగి ఉన్నాడు. మన యొక్క ఓపిక ఏంటో మనం చాలాసార్లు అంటున్నాం కదా, అయ్యా నాకు ఓపిక అయిపోయింది అయ్యా, నా దగ్గర కొంచెం ఓపిక మిగిలి ఉంది, ఇక నాది అది అయిపోయింది, నా జీవితం అయిపోయింది, చేసి అలసిపోయానయ్యా, వెతికి వేసారిపోయానయ్యా. అందుకనే రాజబాబు గారు ఒక పాట పాడతారు, ఏమనంటే వెదకి అలసిపోయినావా, వెదకలేక సొమ్మసిల్లి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి. అరేం చేయాలయా? నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. హల్లెలూయా, బోలో యేసు మసీకి. జాగ్రత్తగా వినండి, నడిచి అలిసిపోయాం మనం, వెతికి అలిసిపోయాం మనం. అయినా దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పు. నువ్వు నీ పరిస్థితి ఏంటో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్తాం? అయ్యా పోట్లు వచ్చేస్తున్నాయి అయ్యా, నడిచి నా వల్ల కావట్లేదు, మెట్ల చెప్పులు అడిగిపోయినాయి, చెప్పులో గుజ్జిపోయింది, అది పోయింది, ఇది పోయింది, అబ్బో పెద్ద లిస్ట్ చెప్తాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. ఆయన ఏమంటాడు, ఏదో చేసి సర్లేమ్మా మందులు తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో అని చెప్పి చేసి ఆయన మన డాక్టర్ గారి దగ్గర చెప్పనంత వరకు ఆయన మనకేమి చూడగానే ఓం భీం భీష్ అనగానే అది అర్థమైపోతుంది డాక్టర్కి.
ఆ విద్య నేర్చుకోలేదు డాక్టర్కి ఏం చేయాలి? చెప్పాలి. చెప్తే అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఈ రాత్రి మీరు ఏ పరిస్థితులు ఉన్నారో మీ ఓపిక ఏంటో ఏసేది చెప్పాలి. మీ దగ్గర ఏముందో ఏసేకి చెప్పాలి. అయ్యా నా దగ్గర ఎంతే ఓపిక ఉంది, నాకు మామూలుగా చాలా కోపం అయ్యా, కోపం ఉన్నా సరే కోపం ఉందని చెప్పాలి ఏసే దగ్గర. అప్పుడు ఏసేదాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. అయ్యా నాకు ఓర్పు కొంచెం తక్కువ అయ్యా, నాకు కొంచెం ఓర్పు, నా దగ్గర కొంచెం ఓర్పే ఉందయ్యా. ఎవరైనా ఏమని చెప్తే నేను వెంటనే కోపంకి ఇచ్చేసుకుంటానయ్యా, నాకు ఓర్పు కొంచెం తక్కువ అయ్యా. ఎవరైనా ఏమన్నా సరే పోనీ ఏమన్నా అంటే ఒక మాట వెంటనే కోపం వచ్చేద్దయ్యా నాకు. నేను ఒక మాట పడలేనయ్యా, ఒక మాట నేను తట్టుకోలేను, నా వల్ల కాదయ్యా. అదే పరిస్థితి ఏసే దగ్గర పెట్టాలి. అమ్మా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? చిరత పులి తన మచ్చలు తను మార్చుకోలేదు. కూషు దేశపు వాడు, ఆఫ్రికా వాడు, వాళ్ళ నలుపులు చూసారా మీరు ఎప్పుడైనా? బొగ్గులాగా ఉంటారు వాడు, వాళ్ళ నలుపులు వాళ్ళు మార్చుకోలేరంట. నేను అంటున్నాను, మన పద్ధతులు మనం మార్చుకోలేం, మన కోపం మనం మార్చుకోలేం, మనలో ఏ చెడ్డ అలవాట్లు ఉన్నాయో అవి మనం మార్చుకోవడం మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి, మీ వల్ల కాదు. మీరు ప్రయత్నం చేసి అలసిపోయి ఉండొచ్చు, మన వల్ల కాదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మన వల్ల కాదు, బాధని కంట్రోల్ చేసుకోవడం మన వల్ల కాదు, నొప్పిని కంట్రోల్ చేసుకోవడం మన వల్ల కాదు. ఆ మాట వాస్తవమే, ఎందుకంటే మనం అదే స్థితిలో ఉన్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, నీ దగ్గర ఏముందో అది నా దగ్గరికి పట్టురా. నీ దగ్గర ఏముందో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసయ్య ఆల్రెడీ ఆయన చిరునామా ఇచ్చాడు. యేసయ్య ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చాడు, మీరు ఆయన దగ్గరికి వచ్చారు, మీ ఇద్దరు ఒకటి కలిశారు. యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య చిరునామా ఎక్కడున్నారు, యేసయ్య ఎక్కడున్నారు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత యేసయ్యతో మాట్లాడుతున్న తర్వాత ఏమని మాట్లాడాలి, ఏమని అడుగుతున్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకుంటున్నారో నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అయితే మీరు ఏదైతే మీ భారం ఉందో దాని నా మీద, మీ బాధ ఏంటో నాకు చెప్పండి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియచేయండి, మీ దగ్గర ఏముందో నా దగ్గర పెట్టండి. అయ్యా నేను అలసిపోయానయ్యా, ఆ అలసిపోయిన స్థితి దేవుని దగ్గరికి తీసుకురా. అయ్యా నేను కృంగిపోయానయ్యా, ఆ కృంగిపోయిన స్థితి దేవుని దగ్గరికి తీసుకురా. అయ్యా నేను నలిగిపోయానయ్యా, ఆ నలిగిపోయిన స్థితి దేవుని దగ్గరికి తీసుకురా. అయ్యా విసిగి వేసారిపోయానయ్యా, అదే పరిస్థితి దేవుని దగ్గరికి తీసుకురా. సాధారణంగా మీరు ఎవరి దగ్గరికి వెళ్తే మీ బాధలు చెప్తే మీకు డబల్ చెప్తారు వాళ్ళు బాధలు. అవునా కదమ్మా? నా బాధలు నేను చెప్పడం ప్రారంభిస్తే మీరు నాకంటే డబల్ చెప్తారు మీ బాధలు. అవును కదా? అన్ని బాధలు అందరికీ ఉన్నాయి, కానీ ఎవడో వినటానికి సిద్ధంగా లేడు. ఎవరో ఉన్నారు? ఎవరైనా కూర్చోబెట్టి బాధలు చెప్తారంటే ఎవరు వింటారా? ఉందా అందరికీ ఏముండలే అమ్మా అంటారు. అవునా కదా? అదే అంటారు అందరూ. ఎవరు లేని వాళ్ళు ఎవరు లేరు కదా, అందరూ ఉన్నవాళ్ళే బాధలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఉన్నాయి. చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి. కానీ దేవుడు ఏమంటే చెప్పనా, అమ్మా నీ దగ్గర ఏముందో నాకు తెలుసు, ఆ బాధలనే ఆయన నా దగ్గరికి తీసుకురా అన్నాడు దేవుడు. హల్లెలూయా. అయ్యా నా బాధలు నువ్వేం చేసుకుంటావయ్యా? ఏ దేవుడైనా సరే నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉన్నా మంచి ఆస్తులు ఉండే పట్రా, ఏమంటే ఇంకేమున్నది నా పట్రా, ఆస్తులు అట్లాంటి ఏం తీసుకురాగలవా, అవన్నీ నాకు తీసుకురా అని చెప్పంట. మంచి తీసుకురామంటారు. కానీ యేసయ్య ఏమంటే నీ భారాన్ని నా దగ్గరికి తీసుకురా. హల్లెలూయా. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనం తయారు చేసిన దేవుడు ఆయన. మనం ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి. ఆయన ఏమంటున్నాడంటే మీరు నా దగ్గరికి ఇది తీసుకురండి, అప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనందరం కూడా మీ దగ్గర ఏముందో దేవుని దగ్గరికి తీసుకురండి. మీ భారం ఉంటే మీ భారం, అలిసిపోయిన స్థితి అయితే అలిసిపోయిన స్థితి, కృంగిపోయిన స్థితి అయితే కృంగిపోయిన స్థితి, దాని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ దైవజనుడు చెప్పిన మాట, అమ్మా నాకు మొదటిగా ఒక రొట్టె చేసి తీసుకురా. తీసుకొస్తానయ్యా. ఏమైతే తర్వాత ఎప్పుడైతే ఆవిడ చేసి తీసుకురావడం ప్రారంభించిందో ఆ పిండి తరిగిపోలా, ఆ నూనె తగ్గిపోలా. అంటే వారి జీవితంలో ఒక సమృద్ధి వచ్చింది. ఏమొచ్చింది? హల్లెలూయా.
ఇవాళ అయిపోద్ది అని అనుకున్నారు, అసలు అవ్వట్లేదు అది. హల్లెలూయా. దేవుడు పెద్ద ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, దానికి పెద్ద కొనసాగించాడు, దాన్ని కొనసాగించాడు. నేను అంటాను, మీ అలిసిపోయిన జీవితాలని ముందుకు కొనసాగించాలంటే అంటే మీకు యేసయ్య అవసరం. హల్లెలూయా. మీరు వేసారిపోయిన స్థితి, నాకు ఓపిక అయిపోయింది అనుకుంటున్నారా? నేను వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు. హల్లెలూయా. కొత్త బలం పొందుకోవడానికి యేసయ్య పిలుస్తున్నాడు. మీరు ఇంకా సమృద్ధిలోకి వెళ్తారు, మీరు ఇంకా నిజముగా మీరు మార్చబడతారు. మీ ఏదైతే భారం ఉందో అది తీసివేయబడి దేవుడు మీకు కావలసిన సమృద్ధిని, దేవుడు మీకు కావలసిన శాంతిని, సమాధానాన్ని మీ కుటుంబాల్లో దేవుడు దయచేస్తాడు. ఈ రాత్రి కాలంలో ఈ మాటలు వింటున్నవారు, నా చిరునామా దేవునికి తెలుసు, నా పరిస్థితి దేవునికి తెలుసు. ఆ తర్వాత అవన్నీ తెలిసిన దేవుడు నన్ను తన బిడ్డగా మార్చి నా పరిస్థితి అంతా కూడా మార్చడానికి దేవుడి రాత్రి సిద్ధముగా ఉన్నాడు. ఈ మాట వింటున్న మనందరము కూడా మన దగ్గర ఏ భారం ఉందో యేసయ్య దగ్గర తీసుకొద్దాం, దాన్ని మార్చి దాన్ని మనకి కావాల్సిన విధముగా మనల్ని తన బిడ్డలుగా మార్చుకొని తనకి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.